నీపై నీకు నమ్మకం ఉంటే ఎలాంటి క్లిష్ట పరిస్థితులైనా జయించగలవు. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందంటారు కానీ మీ మనసు మంచిదైతే ఎదురయ్యే ప్రతి వ్యక్తి మంచివారిలాగానే కనిపిస్తారు. అడ్డంకులు నీ ప్రయాణాన్ని ఆపటానికి రావు. నువ్వెంత బలవంతుడివో ప్రపంచానికి చూపించటానికి వస్తాయి. మీ చుట్టూ ఉన్న వాళ్ళలో చాలామంది వారి కష్టాల గురించి తక్కువ బాధపడతారు, కానీ ఇతరుల సంతోషాన్ని చూసి ఎక్కువ బాధపడతారు. ప్రమాదంలోకి పడేసే పరిచయాలు, జీవితాన్ని పాడు చేసే ఆలోచనలు, అవసరం లేని అలవాట్లు, అతిగా ఆశపడి చేసే పొరపాట్లు ఎవరిని బాగుపడనివ్వవు. ఎలాంటి పరిస్థితి ఎదురైనా మీకు వచ్చే కష్టాన్ని, సమస్యలను మీరే పరిష్కరించుకోవాలి. ఎవరు వస్తారని, ఏదో చేస్తారని వేచి చూడకూడదు. చిన్న చిన్న ప్రయత్నాలు, కష్టపడి పనిచేయటం, నమ్మకం ఇవే విజయానికి మార్గం. ఓటమికి భయపడకండి. ప్రతి ప్రయత్నం మిమ్మల్ని లక్ష్యానికి దగ్గర చేస్తుంది. మీపై నమ్మకం పెట్టుకుని ముందుకు సాగండి. మేఘాలు కురిపించే ప్రతి చినుకు నేలకు కొత్త ప్రాణాన్ని ఇస్తుంది. అలాగే మీలోని ప్రతి ఆలోచన మీ విజయానికి పునాది కావాలి. ఎవరూ శాశ్వతం కాదు. ఎవరూ పూర్తిగా సొంతం కాదు. సమయం అనుకూలంగా ఉన్నంతవరకే ప్రేమలు, బంధాలు. పరిస్థితులు మారితే అసలు ముఖాలు బయటపడతాయి. నీ అడుగు వేయకుండా కేవలం నీటి వైపు చూస్తూ నిలబడిపోతే నువ్వెప్పటికీ సముద్రాన్ని దాటలేవు. ఎప్పుడూ మిమ్మల్ని సంతోషపెట్టే వాళ్ళ దగ్గరకు వెళ్ళటమే కాదు, అప్పుడప్పుడు మీరు లేకుంటే సంతోషంగా ఉండలేని వారి దగ్గరికి కూడా వెళ్ళండి. డబ్బును పొదుపుగా వాడితే జీవితంలో ఎదుగుతారు. మాటను పొదుపుగా వాడితే సమాజంలో ఎదుగుతారు. మనసులో ఏ కల్మషం లేనివారు మీ ముందైనా వెనకైనా ఒకేలా మాట్లాడతారు. ఒంటి నిండా విషయం నింపుకున్నవారు మీ ముందు తీయగా వెనక చేదుగా మాట్లాడతారు. కానీ ఒకటి మాత్రం నిజం, సింహంతో స్నేహం చేయవచ్చు కానీ గుంటనక్కతో స్నేహం అత్యంత ప్రమాదకరం. కష్టాలనేవి నిన్ను నాశనం చేయటానికి రావు, నీలో దాగి ఉన్న శక్తి ఏంటో నీకు చూపించటానికి వస్తాయి. డబ్బు ఈరోజు వస్తుంది, రేపు పోతుంది, కానీ సంపాదించుకున్న మంచి పేరు ఎప్పటికీ ఉండిపోతుంది. నిన్నటి గురించి విచారించడం, రేపటి గురించిన ఆందోళన ఈరోజు నీకున్న ఆనందాన్ని దూరం చేస్తాయి. గతాన్ని ఎప్పుడు మర్చిపోకూడదు, ఎందుకంటే తగిలిన గాయాలు మీకు పాఠాలు నేర్పుతాయి. ఆ జ్ఞాపకాలు బాధ పెట్టడానికి కాదు, మళ్ళీ అదే తప్పు చేయకుండా జాగ్రత్త పడటానికి. అనుభవాలే జీవిత పాఠాలు. గతం అనేది మీకు ఎదురైన ఒడిదొడుగులు మరియు విజయాల సమూహారం. గతంతో చేసిన తప్పులను గుర్తుంచుకుంటే వర్తమానంలో వాటిని మళ్ళీ పునరావృతం చేయకుండా జాగ్రత్త పడవచ్చు. కాలంతో పాటు మీరెంత మారారో గతం చూపిస్తుంది. నిరంతరం మారుతూ ఎదగాలనే విషయాన్ని గుర్తు చేస్తుంది. నాటి కష్టాల నుంచి నేటి సౌకర్యాల వరకు వచ్చిన ప్రయాణం గుర్తొస్తే మనసు నిండిపోతుంది. నాటి కష్టాలతో నేటి మీ పరిస్థితిని పోల్చుకున్నప్పుడు ప్రస్తుతం మీకున్న జీవితం పట్ల తృప్తి, కృతజ్ఞత కలుగుతాయి. పుస్తకాలు నేర్పని చదువును అనుభవాలు నేర్పుతాయి. గతం మీ జీవిత లైబ్రరీలో అత్యంత విలువైన పుస్తకం. భవిష్యత్తులో ఎవరిని నమ్మాలో, ఎవరికి దూరంగా ఉండాలో నిర్ణయించుకోవటానికి ఇది సహాయపడుతుంది. మనుషుల నిజస్వరూపాలను చూపిస్తుంది. మీరు కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరు అండగా నిలిచారు, ఎవరు వదిలేశారో గతం మీకు నేర్పుతుంది. గతంలో మీరు ఎదుర్కొన్న కష్టాలు, వాటిని దాటుకొని వచ్చిన విధానం మీకు గుర్తొచ్చినప్పుడు ఒక నమ్మకం కలుగుతుంది. అంతటి కష్టాన్నే దాటుకున్నాను, ఇది నాకు లెక్క అనే ఆత్మవిశ్వాసాన్ని గతం మీకు అందిస్తుంది. గతాన్ని గుర్తుంచుకోవటం అంటే దాన్ని ఒక పాఠంలాగా భావించటమే కానీ గతంలోని బ్రతకటం కాదు. గతాన్ని కేవలం ఒక మార్గదర్శిగా వాడుకుంటూ వర్తమానంలో జీవిస్తూ భవిష్యత్తు వైపు అడుగులు వేయటమే నిజమైన జీవితం. గతంలో చేసిన తప్పులే భవిష్యత్తుకు పునాది రాళ్ళు. వాటిని గుర్తుంచుకుంటేనే వర్తమానంలో సరైన నిర్ణయాలు తీసుకోగలరు. గెలుపు కంటే ఓటములు ఎక్కువ నేర్పుతాయి. గతంలో ఎందుకు ఓడిపోయారో తెలిస్తేనే ముందుకు సాగగలరు.
మీరెంత ఎదిగినా మీ పాత రోజులను మర్చిపోకూడదు. ఇది తలకెక్కే అహంకారాన్ని అణిచివేస్తుంది. గడిచిన కాలం మళ్ళీ తిరిగి రాదు. ఆ సత్యం తెలిస్తేనే ఉన్న సమయాన్ని వృధా చేయకుండా వాడుకుంటారు. గతంలో పెద్ద కష్టాలను దాటి వచ్చామని గుర్తొచ్చినప్పుడు ధైర్యం పెరుగుతుంది. ఎలాంటి కొత్త సమస్యలనైనా ఎదుర్కొనే శక్తి లభిస్తుంది. కష్టాల్లో ఎవరున్నారు, సుఖాల్లో ఎవరున్నారో గతం చెబుతుంది. నకిలీ మనుషులను గుర్తించడానికి గతం ఒక ఫిల్టర్ లాంటిది. కష్టాలు ఎప్పుడూ శాశ్వతం కాదనే నిజం గతం నేర్పుతుంది. ఇది మీలో ఓర్పును, నిబ్బరాన్ని పెంచుతుంది. ఏ బంధాలు నిలిచాయో, ఏ విడిపోయాయో కాలం తేలుస్తుంది. నిజమైన ప్రేమాభిమానాల విలువను గతం మాత్రమే మీకు బోధిస్తుంది. నాడు ఏడ్చిన విషయాలకు నేడు నవ్వుకోవటం గతం నేర్పే మ్యాజిక్. ఇది మిమ్మల్ని మానసికంగా చాలా బలంగా మారుస్తుంది. ప్రమాదకరమైన దారులను, మనుషులను గతం ముందే హెచ్చరిస్తుంది. ఒకే గుంతలో రెండుసార్లు పడకుండా కాపాడుతుంది. గతంలోని చేదు జ్ఞాపకాలు ఇతరులను క్షమించటం నేర్పుతాయి. పగను పెంచుకోవటం కంటే వదిలేయటం ఉత్తమమని చెప్తాయి. పాత జ్ఞాపకాలు పెదవులపై చిరునవ్వును పూయిస్తాయి. ఒంటరితనంలో గతంలోని మధుర క్షణాలు పెద్ద ఊరటనిస్తాయి. అట్టడుగు స్థాయి నుంచి పైకి వచ్చిన ప్రయాణం గుర్తొస్తే నూతన ఉత్తేజం వస్తుంది. మీకు మీరే ఒక పెద్ద రోల్ మోడల్ అని నిరూపిస్తుంది. మీరు చేసిన పనుల ఫలితాలే నేటి మీ పరిస్థితి అని గతం నిరూపిస్తుంది. కాబట్టి నేడు మంచి పనులు చేయాలనే బుద్ధినిస్తుంది. నిన్నటి రోజు నిన్నటితోనే ముగిసిపోయిందని గతం స్పష్టం చేస్తుంది. ఈ క్షణంలో బ్రతకటమే పరమార్థమని గుర్తు చేస్తుంది. గతంలో తీసుకున్న తప్పుడు నిర్ణయాలు, వాటి వల్లే వచ్చిన నష్టాలు గుర్తొచ్చినప్పుడు ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో సరైన వేగవంతమైన నిర్ణయాలు తీసుకునే పరిణితి చేస్తుంది. గెలుపు మిమ్మల్ని ప్రపంచానికి పరిచయం చేస్తే ఓటమి మీకు ప్రపంచాన్ని పరిచయం చేస్తుంది. గతంలో పడ్డ కష్టాలే నేటి మీ విజయానికి అసలైన గౌరవాన్ని తెచ్చిపెడతాయి. డబ్బు, ఆస్తులు శాశ్వతం కాదనే విషయాన్ని గతం ఎన్నోసార్లు నిరూపిస్తుంది. మంచి మనసు, నమ్మకమైన మనుషులే నిజమైన సంపద అని గతం గుర్తు చేస్తుంది. మీరు గతంలో ఎలా ప్రవర్తించారో ఆలోచిస్తే మీ బలహీనతలేంటో మీకు తెలుస్తాయి. మిమ్మల్ని మీరు సరిదిద్దుకోవటానికి గతం ఒక అద్దం లాంటిది. గతంలో ఎన్నో తుఫాన్లను, చీకటి రోజులను దాటుకొని ఇక్కడి వరకు వచ్చారు. ఆ ధైర్యం ముందు రాబోయే ఏ కష్టానికైనా భయపడకుండా చేస్తుంది. అవసరం ఉన్నప్పుడు నటించి అవసరం తీరాక ముఖం చాటేసిన వారిని గతం చూపిస్తుంది. జీవితంలో ఎవరికెంత స్థానం ఇవ్వాలో గతం నేర్పినంతగా ఎవరూ నేర్పలేరు. ఈరోజు చీకటిగా ఉండొచ్చు, కానీ రేపు ఖచ్చితంగా వెలుగొస్తుందని గతం నిరూపిస్తుంది. ఎందుకంటే గతంలో కూడా ఎన్నో కష్టాల తర్వాతే సుఖాలు వచ్చాయి. సముద్రంలో అలలు ఎప్పుడూ వస్తూనే ఉంటాయి. అలాగని పడవ ప్రయాణం ఆపకూడదు. అలాగే జీవితంలో సవాళ్ళు ఎదురైనా నీ ప్రయత్నాన్ని ఆపకు. మీరు ఎంత ఎదిగినా, ఎక్కడి నుండి ప్రయాణం మొదలుపెట్టారో మర్చిపోకూడదు. ఇది మీలో అహంకారం కలగకుండా ఎప్పుడు వినయంగా ఉండేలా చేస్తుంది. కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు. రాజులైనా కింద పడాల్సిందని గతం చెబుతుంది. ఈ సత్యం మనిషిలో ఉండే అహంకారాన్ని, గర్వాన్ని పూర్తిగా అణచివేస్తుంది. ఏదీ శాశ్వతం కాదు, అంత కాల ప్రవాహంలో కొట్టుకొని పోవాల్సిందని గతం స్పష్టం చేస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన స్నేహ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.